ఇంత ప్రశాంతంగా ఉంది ఏంద్రా, అమ్మాయిలు లేరు కదా. ప్రతి పూట గగనం మీద ఒక రంగే కనిపించేనా, ఏ ప్రేమైన ఒక రూపాన కలిసేనా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది మనది. మనం ఇది ఫస్ట్ డే కూడా కాదు, వచ్చి ఎంత 3 days 27 ఎప్పుడు ఎక్కినాం, 26th ఎక్కినాం. గోవాలో 27th ఉన్నాం. ఈరోజు డేట్ ఎంత? సెకండ్. ఈరోజు సెకండ్. ఇన్ని రోజులు ఎందుకు తీయలేరు బ్లాగ్ అది ఇది అంటే ఇక కొన్ని పనులు ఉండే, మొత్తం బిజీ ఉండే. గోవా మొత్తం నార్త్లో 2 days ఉన్నాం, సౌత్కి వచ్చినాం. అందరు రెడీ అయిపోయారు. ఇవాళ లగేజ్ ప్యాక్ చేసి బడ్జెట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఈ రోజుకి. వీళ్ళంతా రెడీ అయిపోయారు, ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారు బయట. రోడ్లకి యాక్టివా సామాన్ అంతా డమ్ డమ్ అని సౌండ్ వచ్చేసి మొత్తం కిందికి పోవాలా. ఎట్లా పోవాలా కిందికి తెలియదు. దీనికి పోవాలా మేము. అరే మస్తు ఉందరా ఇది. క్లీన్ ఉంది కదా, క్రేజీగా అనిపిస్తుంది వ్యూ మాత్రం. ఇదంతా ఇక్కడ కాయాకింగ్ చేస్తారు. కాయాకింగ్ ఏమో ఉంటుంది రా అది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మంచిగా ఉంది, వైట్ శాండ్ బీచ్. ట్రిపి మొత్తం. వేరెవర్ సి కోకోనట్ ట్రీస్. బీచ్ లాగా టైం పాస్ చేసిర్రు. నేను బి అన్నా, కానీ నేను చేసేసరికి బట్టలు పెట్టుకున్నా, మనోళ్ళు పెట్టుకోలేరు అంతే. ఇప్పుడు మళ్ళీ దేనికి వెయిటింగ్ అంటే, ఇగో ఈ వ్యూ పాయింట్ దగ్గర సన్సెట్ చూడని. మన వాళ్ళందరూ టైర్డ్ అయిపోయి ఇక కొంచెం చిన్న ఎనర్జీ కోసం ఛాయ్ అవుతుంది. ఛాయ్ ఏమైంది? టైం పడతా అంటారా భయ్యా, చూద్దాం. ये हमारा नसीब नहीं है. ఏ వ్యూలో తాగుతున్నాం. బాగా గోవాలో పోయి 3-4 సార్లు ఛాయ్ తాగినాం, ఒక్క దగ్గర కూడా నచ్చలే నాకైతే ఛాయ్. మంచిది కానీ గోవానా ఫ్రూట్స్ ఏడిపోయినా మంచిగానే ఉంటాయిరా. నేను ఇంత ముందు కూడా రా క్లిప్ తీయమంటే నేను తీస్తుండేమో అనుకోని మంచిగా వైబ్ అయ్యకుండా పోతున్నా. ఇంకా చూసే వరకు ఫోన్ జోబులో పెట్టుకొని వస్తున్నాడు. ఏమైందిరా అంటే, ఏమైందిరా ఎందుకు క్లిప్స్ చేయలేవురా అంటే, ఇంకా రష్యన్ వాళ్ళు వస్తుర్రా మళ్ళా ఏమనుకుంటారు అంట. ఈయనవాడు ఏమనుకుంటారు రా వేయాలు, అసలు ఆ డజన్ కేర్ మనం దేకని కూడా దేకరు మన కాలేజ్ లో చెప్పాలంటే. వాళ్ళ వైబ్ లో లేక్ సెట్ వెళ్ళి మంచిగా దిల్సే పోతుర్రు వాళ్ళు. ఇక నాకు కుచ్చి లేచింది. ఇక నలుగురా గమ్మున అంటే మళ్ళీ పోదాం మళ్ళీ తీస్తుందా అంట. ఏమన్నా అంటే చిన్న టైం 6 ఇంకా సన్సెట్ ఎప్పుడు అవుతుంది రాబే. అందరిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు దానికే వెయిటింగ్. మనం కూడా ఇట్లా రావాల్సింది. పైనాపిల్ ఏం తినేసి ఈడైతే అది డ్యూట్ బిజిఎం ప్లే అవుతుంది మన బ్యాక్గ్రౌండ్. ఇగో ఇటు ఇది అలాగే ఉంటది హెవెన్ లో. ఎనీ టైం హెవెన్ లో ఉంటాడు. ఇగో ఏం రారే, ఎవరైనా గుర్తొస్తు రారా? నెట్ వస్తలే చూడవు, దాని వల్లనే ఇంత కూల్ ఉన్నారు. లేకపోతే గీక్తనే ఉంటుంది అమ్మాయి. రాకపోయినా గీక్తనే ఉండరా. స్పెండ్ చేసినప్పుడు టైం స్పెండ్ చేయాలా రా బరాబర్. ఏం రీల్ చూస్తారు రా? మొన్న చికెన్ దేనికి పోయినామా మేము రోడ్ మీద నడిచేటప్పుడు. ఫోన్ వలగొట్టబోదు అవుతుందా? ఈడొక్క రీల్ చూస్తే ఈ 4గురికి పిచ్చిలేస్తుంది. ఈ బాయ్స్ అయితే సారీ షీస్ గర్ల్, అలా వైబే వేరే ఉంది. చిన్న కొట్లాటలు, చిన్న గొడవ అవుతుంటాయి. అరే ఏం లేదు గాయస్, ఇగో మన బిజినెస్ అండ్ శివన్ చిన్నగా ఫైర్ అయింది అంతే. ఎవరీ ట్రిప్ లో ఓనుకోడానికి అయితేనే ఉంటది. సో హే గాయస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాం. సీదా గోవా నుంచి వీడికి కట్ షాట్ ఏంటంటే, ఐ హ్యావ్ టు సే సంథింగ్.
ఒక క్లిప్ వేస్తా చూడండి. ఒక స్ట్రేంజర్ వచ్చి నాకు చెప్పిన మాటలు కనెక్ట్ అయినా, నేను కనెక్ట్ కాదు, ఒక రియాలిటీ అనిపించింది. అది ఎవరికి షేర్ చేస్తారు అంటే మీకైనా, అంటే మోస్ట్లీ పేరెంట్స్. మన పేరెంట్స్ ట్రావెల్కి ఎంకరేజ్ చెయ్యరు, ఎందుకు పంపండి అని ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. వితౌట్ ల్యాక్ ఒక వీడియో చూడండి. మధ్యలో కొన్ని లిఫ్ట్ ఇచ్చినా చూడు, నేను ఆడు సోలో ట్రిప్ వస్తున్నా గుర్తొచ్చిండా, అదే ఫుల్ స్లీవ్స్ వేసుకొని చూడు, ఒక్కోడే బ్యాగ్ వేసుకొని షార్ట్ అన్నాడు. పూణె నుంచి సోలో ట్రిప్ వచ్చిండంట వాడు. చాలా బాయ్స్ మొత్తం బిజీ అయిపోయారంట లైఫ్ లా. బిజీ బోలేతో క్యా భయ్యా, దోతి లీవ్స్ తో రైట్ అయినా అంటే, మీకు తెలుస్తుంది రా అబ్బాయి, మీరు పెద్ద గారు ఇప్పుడు మస్తే గుర్తుర్రు, హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా మేము, మమ్మల్ని చూస్తే నీకేమనిపిస్తుంది అని అడిగితే, లే ఇట్లా నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది, ఏమున్నా ఇప్పుడే గట్టిగా లవన్ పని అయినా ఏమైనా ఇప్పుడే గట్టిగా చేసేసారు. ఒక్కసారి ఈ ఫేస్లకు వస్తే ఎటు తిరగలేరు. ఇక మా ఊళ్ళ లాగా ఒకటి హైదరాబాద్లో, ఒకటి బెంగళూరు, ఒకటి యూరప్, ఒకటి ఆస్ట్రేలియా, ఇక ఇట్లా నాలా ఒక్కొని తిరగాల్సి వస్తుంది. మీరు గమ్ముని ఇప్పుడు ఉన్న టైం గట్టిగా యూటిలైజ్ చేసుకోరు అన్నాడు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, వాట్ ఐ ఫెల్ట్, వాట్ ఐ ఫీల్, ఓన్లీ నేను అనుకున్నదే. ఒకటి ఏదో ప్రూవ్ చేద్దామని నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, ఈవెన్ నాకు బి ఒక క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఈ టాపిక్లకు వస్తే పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు మనకి. ట్రావెల్ లేదంటే ఎక్కడికన్నా పోతుండు అనగానే బొంగు కూడా ఎంకరేజ్ చేయరు. దోషాలతో పోతుండు చెడిపోతుండు, దోషాలతో పోతుండు, లేక్ లఫంగ్ పనులన్నీ చేస్తాడు. ఆడవారికి ఆలోచిస్తారు. టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరైనా అంటే ఎక్కడికన్నా పోతుండు అనగానే పక్క స్టేట్, పక్క సిటీ, ఏడికి పంపరు. అదేందో మళ్ళీ స్టడీస్, ఎడ్యుకేషన్ అనగానే సేమ్ అదే పేరెంట్స్ వేరే కంట్రీకి కూడా ఆలోచించకుండా పంపుతారు. నేను స్టడీస్కి ఆపోజిట్ కాదు, ఈవెన్ నేను కూడా ఒక డిగ్రీ పాస్డ్ అవుట్ స్టూడెంట్, ఐఎమ్ స్టెపింగ్ ఇన్ టు MBA నౌ. అన్నీ మేనేజ్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఓకే, ఇట్స్ ఓకే. మీరు నెక్స్ట్ పాయింట్ మీకు రైజ్ అయ్యేది ఏంటంటే, అదంటే స్టడీస్ రాబోయి, ఈ చిల్లర తిరుగుడు ఏంది, ఇదే పాయింట్ రైజ్ అవుతుంది. ఓకే, మీకే పేరెంట్స్ చిన్న క్వశ్చన్ ఇది. వి స్పెండ్ lakhs on studies to build good future and bright future, whatever it would be. Then what is the cost of peace of mind? And what is the cost of living in the present? And what is the cost of being healthy? And what is the cost of being happy? Now what is the cost of this time, present time? I think those things are not measured in money, they are measured in moments. జస్ట్ తిరగడానికే మేము ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఒక వీడియో పెడుతున్నా అంటే, ఒక ట్రావెల్కి పోయినప్పుడు వేరేది ఏం లొల్లి ఉండదు, పర్సనల్ లొల్లి ఏమి ఉండదు, జస్ట్ ఆ మూమెంట్లో ఉంటాం మనం అంతే. హోటల్ బుక్ చేసుకోవాలా, నెక్స్ట్ లొకేషన్ ఇది చూడాలా, ఫుడ్ ఎక్కడ, మన ఉన్న బడ్జెట్ ఎట్లా, ఎన్ని డేస్ సర్వైవ్ కావాలా, ఒక మూమెంట్లో ఉంచుతుంది మనం ట్రావెల్ అనేది. ప్రజెంట్లో లీవ్ చేసేలాగా చేస్తుంది. అంటే నేను చేసే ట్రావెల్ అయితే అట్లనే చేస్తుంది. ఇంకా దాని నుంచి ఏం కావాలా, ఇప్పుడు నార్మల్గా ఓవరాల్ చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద సర్టెన్ థింగ్ వచ్చేవారికి మనకు కావాల్సింది ఏంది? పీస్ ఆఫ్ మైండ్, లివింగ్ ఇన్ ద మూమెంట్, లివింగ్ ఇన్ ద ప్రజెంట్. ఫ్యూచర్ ఆలోచిస్తేనేమో టెన్షన్, భయం, పాస్ట్ ఆలోచిస్తే రీగ్రెట్స్, ప్రజెంట్ పీస్. దట్స్ ఇట్, బాయ్.